దీనిని ఉరుల చెవిని పడకుండా గోప్యముగా ఉపాసించు. పొరులు వినినా ఏమగును స్వామి? విన్నవారు స్వర్గమునకు పోదురు, చెప్పిన వాడవు నీవు నరకమునకు పోదు. స్వామి, పరమ పవిత్రములైన మతము దైవము కేవలము మనస్వార్థమునకై వినియోగించుకును సంకుచితపు వ్యవస్థలు కాకూడదు. మానవ సమాజములోని అజ్ఞానాంధకారమును తొలగించి తరతమ భావములు రూపుమాపి సర్వమానవ సమైక్యతను ప్రబోధించు పవిత్ర పరంజ్యోతి కావలయు. స్వార్థముతో నా ఒక్కని ముక్తి సాధనకు ఈ అష్టాక్షరీ మహామంత్రమును ఉపాసించుట కంటే మానవ జాతి పరమార్థ సాధనకే దీనిని ప్రచారము గావించు. నే ఒక్కడను నరకమునకు పోయినను ప్రజలందరినీ కైవల్య ప్రాప్తుల చేసేదను. ఓం నమో నారాయణ.